హలో ఎవ్రీవన్. ఇవాల్టి మన టాపిక్ వచ్చేసి ఇంటర్వ్యూస్లో సక్సెస్ అండ్ ఫైనాన్షియలీ గ్రేటర్ రివార్డింగ్ కెరియర్స్ ఒకవేళ రావాలంటే, లేదు మీరేమైనా ఇంటర్వ్యూస్కి వెళ్తున్నా ఆ ఇంటర్వ్యూస్లో మీరు సక్సెస్ చూడాలి అని అంటే అది మీ పార్ట్ మీరంతా ప్రిపేర్ అయ్యారు అనుకుని అండ్ మీ వంతు ప్రిపరేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది అనుకుంటూ రెమెడీ ఏమన్నా చేసుకోవచ్చా అనే టాపిక్ మీద ఇవాళ మనం డిస్కస్ చేసుకుందాం. హలో ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ మాధవి అండ్ ఈరోజు కనుక ఈ టాపిక్ మీకు అప్లికబుల్ అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చాలా చక్కగా జాగ్రత్తగా ఈ రెమెడీని వాడుకోవచ్చు. వెరీ వెరీ సింపుల్ అండ్ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ వెరీ సింపుల్ రెమెడీ, యట్ ట్రైడ్ అండ్ టెస్టెడ్, ఇట్ రియలీ వర్క్స్. బట్ ఒకటి, మనం ఏదైనా ఉద్యోగాలకి వెళ్తున్నాము, ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్, కాంపిటేటివ్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, అటువంటి వాటికి వెళ్తున్నాము. కానీ మన ప్రిపరేషన్ సరిగ్గా లేదు అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కొంచెం అటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండవలసి ఉంటుందండి. మన వంతు ప్రిపరేషన్ సరిగ్గా ఉంటూ మన రిలేటెడ్, అంటే మన డొమైన్ రిలేటెడ్, మన ఫంక్షన్ రిలేటెడ్ జాబ్స్ ఏవైతే ఉంటాయో ఆ పర్టికులర్ జాబ్స్కి మీరు చక్కగా వాటన్నిటికీ అప్లై చేసుకున్నారు అనుకుంటే మాత్రము ఎట్టి పరిస్థితుల్లో ఈ రెమెడీ అయితే వర్క్ ఖచ్చితంగా అవుతుంది. ఇమ్మెటీరియల్ ఎంతమంది కంపీట్ చేస్తున్నారు, లేకపోతే ఎంతమంది అపియర్ అవుతున్నారు ఆ పర్టికులర్ ఇంటర్వ్యూ కానివ్వండి, ఏదైనా అవనివ్వండి, అటువంటి వాటికి. ఓకే, అయితే ఈ రెమెడీని రెండు రకాలుగా వాడచ్చు. నంబర్ వన్ వచ్చేసేసి ఫైనాన్షియల్ సక్సెస్. సే ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఆల్రెడీ ఒక వర్క్లో ఉన్నారు, అందులో మీకు ఏదో కాంట్రాక్చువల్ పేమెంట్స్ లేకపోతే మీ వంతు పేమెంట్స్ ఏదో మీరు ఆ పర్టిక్యులర్ జాబ్ చేసిన తర్వాత మీరు ఆ పేమెంట్ తీసుకుంటారు, అటువంటి బిజినెస్ మీది. ఓకే, సో కాంట్రాక్ట్ టు కాంట్రాక్ట్ పేమెంట్ డిఫరెంట్ అవుతుంది. అటువంటి కేసెస్లో మీరు ఈ నంబర్ని చాలా చక్కగా వాడచ్చు. అంటే డీల్ టు డీల్, కాంట్రాక్ట్ టు కాంట్రాక్ట్. ఓకే, నాట్ నెసెసరీలీ ఇది గవర్నమెంట్ కాంట్రాక్ట్ అని కాదు, ప్రైవేట్ టాస్క్ మీరు టేకప్ చేస్తున్నా, కాంట్రాక్చువల్ టాస్క్ టేకప్ చేస్తున్నా, అవుట్సోర్సింగ్ జాబ్స్ టేకప్ చేస్తున్నా, ఎటువంటివైనా సరే గ్రేటర్ ఫైనాన్షియల్ సక్సెస్ మీరు చూడాలి అనుకుంటే మాత్రం ఈ పర్టిక్యులర్ నంబర్ని వాడుకోవచ్చు. సెకండ్, మీరు ఇందాక నేను చెప్పినట్టు కాంపిటీషన్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, సక్సెస్ ఇన్ ఇంటర్వ్యూస్, ఇటువంటి వాటికి ఖచ్చితంగా మీరు ఈ నంబర్ వాడుకోవచ్చు. అయితే ఈ నంబర్ వచ్చేసేసి స్క్రీన్ మీద కూడా డిస్ప్లే అవుతుందండి, బట్ ఎందుకన్నా మంచిది పాజ్ చేసి రాసుకుంటే ఇంకా మంచిది. 943347 వితౌట్ ఎ స్పేస్. 943347, ఆల్ ఇన్ బ్లూ కలర్. ఓకే, బ్లాక్తో ఎట్టి పరిస్థితుల్లో రాయకూడదు, రెడ్తో రాయొచ్చు. బట్ అగైన్ కుండ్లీ అనాలిసిస్ చెక్ చేసుకోకుండా నేను రెడ్ ఇన్ జనరల్, నేను జెనరిక్గా అడ్వైజ్ చెయ్యను ఎవరికి కూడా. వెరీ రేర్ దట్ ఐ అడ్వైజ్ రెడ్ కలర్. ఓకే, ఇన్ జనరల్ అందరికీ కూడా బ్లూ వర్కౌట్ అవుతుంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. అది స్కెచ్చా, బాల్ పాయింట్ పెన్నా, ఏదైనా పర్వాలేదండి. లెఫ్ట్ బాడీ పార్ట్ లైక్ హ్యాండ్, ఆర్మ్, ఫోర్ ఆర్మ్ ఎక్సెట్రా. సో 943347, దట్స్ ద నంబర్. ఏ స్పేస్ లేదు, కామా లేదు, ఏం లేదు. ఓకే, ఆ పర్టికులర్ నంబర్ రాసుకుంటున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఐ గాట్ దిస్. ఓకే, మన మేనిఫెస్టేషన్ ఎలా ఉండాలి? ఐ గాట్ దిస్. ఈ పర్టికులర్ జాబ్ ఏదైతే నేను ట్రై చేస్తున్నానో ఐ గాట్ దిస్, ఐ హ్యావ్ దిస్. ఓకే, ఈ జాబ్ నాకు వచ్చేసింది, నాకు ఉంది, నాకు వచ్చేసింది. ఓకే, సో దాట్ ఈస్ అ కైండ్ ఆఫ్ నోషన్ విచ్ యూ షుడ్ హ్యావ్ వైల్ యు ఆర్ రైటింగ్ ఆన్ యువర్ హ్యాండ్. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ చాలా చక్కగా ఇంటర్వ్యూస్ కానివ్వండి, సక్సెస్ కానివ్వండి, నేను చెప్పిన కాంట్రాక్చువల్ డీల్స్, అవుట్సోర్సింగ్ డీల్స్, వాట్స్ ఎవర్, జాబ్ కాంట్రాక్ట్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా, అటువంటి వాటిలన్నిటికీ కూడా ఎంతో చక్కగా ఈ నంబర్ వాడుకోవచ్చు. అండ్ ప్లీజ్ లెట్ us know in the comments below, or otherwise messages will be very very happy. Good luck. Thank you.